హల్లెలూయా. మరి మీరు గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి. ఆయన పేర్లు ఎందుకు మారుస్తున్నాడు? వై ఈస్ చేంజింగ్ ద నేమ్స్? పేరులో ఏముంది పాస్టర్ గారు? పేరులో చాలా ఉంది. అందుకే నేను అంటూ ఉంటా, ఎస్సీ సర్టిఫికేట్ల కోసం హిందూ పేర్లు పెట్టుకోకండి. ఎస్సీ సర్టిఫికేట్ కోసం హిందూ పేర్లు పెట్టుకోకండి. ఎందుకంటే పేరులో ప్రభావం ఉంటుంది. నేమ్ పేరులో. దేవుడు ఎందుకు అబ్రాహామును అబ్రహాముగా మార్చాడు? షారాయిని షారాగా మార్చాడు. షారా అంటే ప్రిన్సెస్, రాజకుమార్తె. షారా అంటే రాజకుమార్తె. షారాయి నుండి షారా ఎందుకు అంటే రాజకుమార్తె. షారా అనగా రాజకుమార్తె. అబ్రాహాము నుండి అబ్రహాముగా ఎందుకు అబ్రహాముగా మార్చాడంటే, నేను అనేక జనములకు తండ్రిగా చేస్తున్నాను. అనేక జనములకు తండ్రి అని అర్థం అబ్రహాం అంటే. దేవుడు అందుకే బైబిల్లో సౌలును పౌలుగా మార్చాడు. కొత్త నిబంధనలో అపోస్తల కార్యంలో సౌలు కనబడుతున్నాడు, తర్వాత దేవుడు ఆయనను పౌలుగా మార్చాడు. పాత నిబంధనలో చూస్తే యాకోబును ఇజ్రాయెల్గా మార్చాడు. ఎందుకంటే యాకోబు అంటే అర్థం మోసగాడు అని అర్థం. మోసగాడు. యాకోబు అంటే మోసగాడు. మోసగాడైన ఆయనను దేవుడు ఇజ్రాయెల్గా మార్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆమేనంటారా? నేను చెప్పే మీకు ఏమైనా అర్థమవుతున్నదా? సో మనం చూస్తే బైబిల్లో ఇలా మనం చూసుకుంటూ వెళ్తే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కూడా పేర్లు మార్చాడు. సీమోనును పేతురుగా మార్చాడు. సీమోనును పేతురు అని చెప్పాడు. యాక్చువల్గా ఆయన పేరు సీమోను, కానీ ఆయన ఏమంటున్నాడంటే, సీమోను బరియోనా, నువ్వు ధన్యుడవు, నీవు పేతురువి. పేతురు అంటే అర్థం చిన్నరాయి. పేతురు అంటే అర్థం చిన్నరాయి. ఎందుకు ఆయన పేతురు అని పేరు మార్చాడంటే, ఆ ప్రత్యక్షత వచ్చింది కాబట్టి. ఆ బయలుపాటు ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో, ఏది ఆ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనం నుండి మీరు చదివితే, మనిషి కుమారుడు ఎవరు అనే ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే పేతురికి వచ్చిందో, అందుకే పేతుర్ని సీమోన్, అంతవరకు సీమోన్ అని పిలువబడిన ఆయనను ఇప్పుడు దేవుడు పేతురు అని పిలవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే పేతురు అంటే చిన్న రాయి. ఆ రాయి ఏంటిదంటే బండలో నుండి కోయబడింది. బండ ఎవరంటే యేసుక్రీస్తు. బండలో నుండి కోయబడిన, యేసుక్రీస్తులో నుండి కోయబడిన చిన్న రాయే పేతురై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ఆయనను సీమోను నుండి పేతురుగా మార్చాడు. యాకోబు నుండి ఇజ్రాయెల్గా, అబ్రాహాము నుండి అబ్రహాముగా, షారాయి నుండి షారాగా, సౌలు నుండి పౌలుగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం చూస్తే అపోస్తల కార్యంలో అసలు పౌలు గారి పేరు సౌలు. సౌలు నుండి పౌలుగా దేవుడు మార్చాడు. ఆమేనంటారా? మరి ఈ పేర్లు ఏంటిది? ఈ పేర్లో ఉన్న ప్రత్యేకత ఏంటిది? ఈ పేర్లలో ప్రత్యేకత ఉన్నది. నీ పేరు ఏది పడితే అది పెట్టడానికి వీల్లేదు. ఏ పేరు పడితే ఆ పేరు. పాత నిబంధనలో ఒక ఆజ్ఞ ఉంది, ఓ చట్టం. అదేంటిదంటే, అన్య దేవతల యొక్క పేర్లు మీ నోటి నుండి ఉచ్చరించకూడదు. అన్య దేవతల యొక్క పేర్లు మీ నోటి నుండి ఉచ్చరించకూడదు అని దేవుడు చెప్పాడు అక్కడ, ఆజ్ఞ. కానీ ఈరోజు ఎస్సీ సర్టిఫికేట్ కోసమో, లేకపోతే ఇంకేదో రీజన్, ఇంకేదో కారణమో, ఎక్కువ ఎస్సీ సర్టిఫికేట్ కోసమే పేర్లు ఏం చేస్తున్నారంటే హిందూ పేర్లు పెడుతున్నారు. క్రైస్తవ పేరు పెట్టాల్సింది హిందూ పేర్లు పెట్టేస్తున్నారు. ఇంకొంతమందో ఏం చేస్తున్నారంటే స్కూల్లో ఒక పేరు, చర్చిలో ఒక పేరు. స్కూల్లో ఒక పేరు, చర్చిలో ఒక పేరు. స్కూల్లో ఎందుకు అలా పేరు పెట్టారు అది అంటే, తను హిందూ పేరు ఎందుకు పెట్టారు స్కూల్లో అంటే, సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు సర్టిఫికేట్ కోసం. అదే చర్చిలో మళ్ళీ ఇంకొక పేరు. అందుకే నేను ఏమంటుంటానంటే, నీ పేరు నువ్వు నీ పేరుని బట్టే చెప్పొచ్చు నీ యొక్క స్వభావము, నీ గుణలక్షణాలు అలా ఉనే నువ్వు ఎవరివి అన్న సంగతి. నీ పేరుని బట్టి. ఇట్స్ ట్రూ, అది నిజం. అది నీ పేరుని బట్టి చెప్పొచ్చు. కొందరంటారు, పాస్టర్ గారు మరి పేరు మా చిన్నప్పటి నుండి సర్టిఫికేట్లో అట్లనే ఉంది,
ఆ సర్టిఫికేట్లో ఉన్న పేరుని నేను మార్చలేను కదా అంటే మార్చవచ్చు. గవర్నమెంట్ రూల్ ఉంది, మార్చుకోవచ్చు. యూ కెన్ చేంజ్. నేను మార్చుకున్నాను. ఎందుకంటే నేను పుట్టింది ఒక హిందూగా పుట్టిన, నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టిన, హిందూ కుటుంబంలో పెరిగిన. అందుకే మా అమ్మా నాన్నలు నాకు హిందూ పేరు పెట్టారు. కానీ నేను క్రైస్తవుడిగా ఇంటర్లో మారిన తర్వాత నేను చేసిన మొదటి పని ఏంటో తెలుసా? నా పేరును ప్రభుత్వంలో మార్చేయడం. ప్రభుత్వం యొక్క లెక్క ప్రకారముగా నా పేరుని మార్చేసుకున్నా. నేను బాప్తిజమం పొందుకున్నప్పుడు నాకు ఆ పేరు పెట్టారు. బాప్తిజమంలో నాకు ఆ పేరు పెట్టాడు ఆ పాస్టర్ గారు, ఆయన పెట్టాడు. ఆ తర్వాత నేను హిందూ పేరు నుండి క్రైస్తవ పేరుగా ప్రభుత్వ గెజెట్లో మార్చిపిచ్చేసిన. ఆ తర్వాత గెజెట్లో నేను మార్చిన తర్వాత ఆ తర్వాత నా యొక్క ప్రతిదీ కూడా ఇక బ్యాంక్ అకౌంట్లో కావచ్చు, లేకపోతే నా పాస్పోర్ట్లో కావచ్చు, ఆధార్ కార్డులో కావచ్చు, ఎక్కడ చూసినా, నాకు రేషన్ కార్డు లేదు, అన్నీ ఇక మిగతా ఏ గుర్తింపు కార్డ్స్ ఉన్నాయో ఆ ప్రభుత్వ గుర్తింపు కార్డ్స్లో నా పేరు మార్కనే ఉంటుంది. నా పేరు మార్కనే ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందంటే నేను అలా గుర్తించబడాలని కోరుకున్నాను నేను అక్కడ. ఎందుకంటే పేరులో అది ఉంటుంది. ఇప్పుడు అందుకే ఎవరైనా హిందూ పేరు పెట్టాలి అని అంటే నేను పెట్టను. ప్రతిష్ఠ రోజున, నామకరణం రోజు చేసేటప్పుడు ఏదైనా హిందూ పేరు పెట్టమంటే నేను పెట్టను. నేను అసలు ఆ పేరే పెట్టను. అఫ్కోర్స్ అడగరు, చాలామంది అడగరు నన్ను, అలా పెట్టుకోరు కూడా. కాకపోతే వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే ఇక్కడ చర్చిలో పాస్టర్ గారి దగ్గరనో ఒక క్రైస్తవ పేరు చెప్పి ఆ క్రైస్తవ పేరు పెట్టిస్తారు. కానీ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు మాత్రం ఇష్టమైనది కాదు, సర్టిఫికేట్, ఎస్సీ సర్టిఫికేట్ కోసం హిందూ పేరు పెడతారు. ఈవెన్ నా కొడుకు విలియం, నా కొడుకు స్టీఫెన్, వాళ్ళు పుట్టినప్పటి నుండి అదే పేరు, స్కూల్లో అదే పేరు, క్లాస్లో అదే పేరు, వాళ్ళకు ఒకటే పేరు పెట్టిన నేను. నన్ను అడిగారు, వాళ్ళ 10th క్లాస్లో అడుగుతారు కదా, 10th క్లాస్లో వాళ్ళు మెయిన్ రాస్తారు, రాసేటప్పుడు అడుగుతారు, సార్ విలియం అని పెట్టారు, మరి మీరు బీసీ నుండి మారారు కదా, మరి ఏం చేయమంటావు అన్నారు. అప్పుడు నేను అన్నాను, నాకు బీసీ సర్టిఫికేట్ వద్దు సార్, వాళ్ళిద్దరినీ ఓసీలో పడేసాయని చెప్పిన. అంటే ఓపెన్ క్యాస్ట్లా క్రిస్టియన్ రిలీజన్ పెట్టమని చెప్పిన. క్రిస్టియన్ రిలీజన్ క్రిస్టియనే, అలానే వాళ్ళు ఓసీ కిందకు వస్తారు సార్ ఒకవేళ క్రిస్టియన్ రిలీజన్ అని పెడితే. అంటే నో ప్రాబ్లం, నాకు ప్రభుత్వం దగ్గర నుండి ఏ రాయితీలు అక్కర్లేదు. నా ప్రభుత్వం దగ్గర నుండి వాళ్ళ చదువులకు కానీ, రాబోయే ఫ్యూచర్లో వాళ్ళకి ఏ విషయంలో కానీ నాకు ప్రభుత్వం దగ్గర నుండి ఎలాంటి రాయితీలు కానీ, లేకపోతే రిజర్వేషన్స్ కానీ, ఇలాంటి ఏవి నాకు అక్కర్లేదు. నా దేవుడు మమ్మల్ని పోషిస్తాడు, నా దేవుడికి పైన నాకు అంత నమ్మకం ఉన్నది, అలానే పెట్టాను సార్ అన్న. అలానే పెట్టించినాం. అందుకే ఇప్పుడు నా కొడుకు సర్టిఫికేట్ చూసినా, నా ఇద్దరు కొడుకుల సర్టిఫికేట్లు చూసినా మీకు రిలీజన్ హిందూ అని ఉండదు, క్రిస్టియన్ అని ఉంటుంది. ఓపెన్ క్యాస్ట్ అంతే. ఓసీ ఫార్వర్డ్ క్యాస్ట్, ఎఫ్సి. వాళ్ళు చెప్పారు మరి బీసీ అయితే ఉండదు, అవసరం లేదు, ఓసీ పెట్టేసాయి. రేపు నన్ను ప్రభుత్వం అడిగినా నేను సాక్ష్యం చూపిస్తా ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే పేరులో ఉన్నది అభిషేకం ఉంటుంది పేరులో. నిజం నేను చెప్పేది, అభిషేకం ఉంటుంది పేరులో. ఏ పేరైతే నువ్వు పెడతావో ఆ పేరు ఒక అభిషేకం ఆ పిల్లోడి పైన పనిచేస్తూ ఉంటుంది, ఆ బిడ్డ పైన పనిచేస్తూ ఉంటుంది, ఆ అమ్మాయి పైన. నిజం అది చాలామందికి తెలియదు. అయితే ఈ పేరు గురించి చెప్పాలంటే నేను లేఖనాలలో వెళ్ళి చూపించాల్సింది చాలా ఉంది, కానీ టైం లేదు ఇక్కడ. జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే గొర్రెపిల్ల జీవ గ్రంథములో వీళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో హిందూ పేర్లు ఉండవు. దేవుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోనండి, దేవుడు ఎప్పుడు కూడా అసలు ఆయన చట్టంలోనే ఆయన ఏం చెప్పాడంటే, పాత నిబంధన చట్టంలో, ధర్మశాస్త్రంలో హిందూ యొక్క నామములు, హిందూ దేవతల యొక్క నామములు, అన్య దేవతల యొక్క నామములు మీ నోట ఉచ్చరించరాదు అని చెప్పిన దేవుడు జగద్పునాది వేయబడుపై ఒక వ్యక్తి పేరు రాస్తున్నప్పుడు, ఆయన ఏర్పరచుకున్న వాళ్ళ పేరు, ఆయన ఎన్నుకోబడిన వాళ్ళ ఒక పేరు ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాస్తున్నప్పుడు అలాంటి పేరు రాస్తాడంటావా? హిందూ పేరో లేకపోతే ఏం ముస్లిం పేరో లేకపోతే ఇంకెవరో పేరు రాస్తాడంటావా? అక్కడ రాయడు.
గాడ్ విల్ నెవర్. దేవుడు ఎన్నడూ రాయడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎందుకు రాయడు ఆయన అంటే కారణం ఏంటిది అంటే అసలు ఆయన చట్టంలోనే అలా ఉంది అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అందుకే గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తున్నట్టు, వాక్యము చెప్తున్నట్టు, లేఖనాలు చెప్తున్నట్టు పేర్లో అభిషేకం ఉంటుంది. ఆ పేరు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఇక ఇంటి దగ్గర కూడా మనం ముద్దు పేర్లతో పిలుస్తుంటాం. ఆ ముద్దు పేర్ల విషయంలో కూడా జాగ్రత్త సుమా. ఆ ముద్దు పేర్లు కూడా జాగ్రత్త. ఎందుకంటే ఆ ముద్దు పేర్లలో అవి కుక్కల పేర్లు, పిల్లుల పేర్లు, లేకపోతే ఎలకల పేర్లు పెట్టకూడదు మనం. చిన్న పిల్లు పప్పి, ఇట్లా పప్పి అంటే తెలుసా? పప్పి అంటే కుక్క పిల్ల. దాన్ని ఏమని పిలుస్తానో ఇప్పుడు? వస్తే కుక్క పిల్ల ఇట్లా అంటాను. పెట్టద్దు. నువ్వు ముద్దు పేరు పెట్టుకోండి ఇంట్లో పిలుచుకోవడానికి. సంథింగ్ యూ పుట్ ఇట్, నువ్వు పెట్టుకో మంచి పేరు. కానీ ఈ పేర్లు పెట్టద్దు. కుక్కల పేర్లు, పందుల పేర్లు, ఎలకల పేర్లు అవి పెట్టద్దు. మనం పిలిచే ఆ ముద్దు పేరైనా అది బాగుండాలి, అది కరెక్ట్గా ఉండాలి. అది చాలాసార్లు నేనైతే ఇప్పుడు మా విలియం ఉన్నాడు, నేనేమని పిలుస్తాను అంటే విలి అని పిలుస్తాను. నేను ముద్దు పేరు విలి. ఎందుకు విలి అంటే షార్ట్ కట్, విలియంని షార్ట్ కట్ విలి సరిపోయింది. ఇంతకు విలియం అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? విల్ ప్లస్ ఐయామ్. విలియం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి చెప్తున్నా, విల్ ప్లస్ ఐయామ్. విల్ అంటే చిత్తం, ఐయామ్ అంటే నేనే దేవుడని చెప్పుకున్నవాడు. నేనే ఐయామ్ దట్ ఐయామ్. నేనే అని చెప్పిన దేవుడు అంటే ఇప్పుడు దేవుని చిత్తం అని అర్థం విలియం అంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్లో కొన్ని పేర్లు ఉన్నాయి, పెట్టుకోకూడదు కూడా. అవి బైబిల్లో కూడా ఉన్నాయి కొన్ని పేర్లు, అవి పెట్టుకోకూడదు. ఉదాహరణ ఇస్కరియోతు యూదా. ఏం పేరు? వినబడతలే? ఇస్కరియోతు యూదా. ఆ పేరు పెడతాడు ఆ కొడుకుకి? పెట్టుకోకుండా లేని తలనొప్పులు అవి. అభిషేకం పనిచేస్తుంది. ఇస్కరియోతు యూదా. బైబిల్లో ఉన్న కొన్ని పేర్లు. కయప్ప, యేసుక్రీస్తుని సిలువేయడానికి ముఖ్య కారకుడు. అన్నా కయప్పలు కరెక్టేనా? దేర్ ఆర్ సమ్ నేమ్స్, కొన్ని పేర్లు ఉంటాయి బైబిల్లో కూడా ఉన్నాయి. ఆ పేర్లు మనం అస్సలు పెట్టుకోకూడదు. మనం ఎందుకు పెట్టుకోకూడదు అంటే ఆ క్యారెక్టర్ మంచిది కాదు. ఇక్కడ మాట చెప్తా, ముగిస్తున్నా. నేమ్ విల్ షోస్ యువర్ క్యారెక్టర్. పేరు ఎప్పుడు కూడా నీ గుణ లక్షణాన్ని చూపిస్తుంది. అయితే మీరు అనొచ్చు, బ్రదర్ నేను ఏంటిది పురుషోత్తముడు అని పెట్టుకుంటా, పురుషులలో నేను ఉత్తముణ్ణి. కానీ కొన్నిసార్లు ఆ క్యారెక్టర్ ఉండదు ఆ వ్యక్తిలా. నిజంగా ఉత్తముడుగా ఉండడు. ఉదాహరణ చెప్తాను నేను. అట్లా కొన్ని ఉంటాయి. ఆ పేర్లో కూడా గుణలక్షణాలు, ఆ గుణలక్షణాల ప్రకారంగానే ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆయన పేర్లు ఎందుకు మార్చాడంటే గుణలక్షణం మారింది. ఇప్పుడు యాకోబును ఇజ్రాయెల్కి ఎందుకు మార్చిండు? అంతకుముందు దాకా యాకోబు మోసగాడా కాదా? తన అన్న ఏశావుని మోసం చేసి ఏం చేశాడు? చిక్కుడుకాయల కూర భోజనం పెట్టి, ఒక్క పూట భోజనం, చిక్కుడుకాయల కూర భోజనం, ఒక్క పూట భోజనం పెట్టి జ్యేష్ఠత పక్కన దొంగిలించేశాడు. తర్వాత వాళ్ళ నాన్న జ్యేష్ఠ కుమారుడికి దీవెనలు ఇద్దామని అనుకుంటే ఈయనేం చేశాడు? ఈయననే జ్యేష్ఠ కుమారుని వల్లే నటించి ఆ దీవెనలన్నీ పొందుకున్నాడు. యాకోబు అంటే మోసగాడు. అన్నను మోసం చేశాడు, నాన్నను మోసం చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు లాబాను, మామను కూడా ఏం చేసిండు? మోసం చేసిండు. కానీ ఒక రోజున ఏం జరిగింది? తిరిగి తన మామ ఇంటి దగ్గర నుండి ఇంటికి వస్తూ ఉండగా అదిగో మార్గ మధ్యలో ప్రభుదూత యాకోబును కలుసుకున్నప్పుడు యాకోబు ప్రభుదూతతో పోరాడడం మొదలుపెట్టాడు. ఏమని పోరాడుతున్నాడంటే నన్ను ఆశీర్వదించు అని. అసలు యాకోబుకు ఆశీర్వాదాలు లేవని కాదు, భౌతికంగా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి భౌతికంగా, అమనంటారా? కానీ ఇప్పుడు తను కోరుతున్న ఆశీర్వాదం ఏంటంటే తన జీవితం మార్పు చెందుట. అందుకే దేవుడు అన్నాడు, నీ పేరేం పేరు అని అడిగాడు. యాకోబు అనుడితోటే, నీ పేరు తగినట్టుగానే నువ్వు మోసగాడివి, కానీ ఇప్పుడు నేను నిన్ను ఇజ్రాయేలుగా మారుస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఇజ్రాయెల్ అంటే అర్థం ఏంటిది? రాజకుమారుడు, రాజు యొక్క కుమారుడు. ఆమేనంటారా? ఇజ్రాయెల్గా మారుస్తున్నాను, రాజకుమారుడుగా నేను మారుస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత ఆయన పేరు మారిన తర్వాత ఆయన 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 గుణలక్షణాలు మారినాయి. ఆయన గుణలక్షణాలు మారిన యాకోబు నుండి మోసం చేసే గుణలక్షణాల నుండి ఇప్పుడు రాజకుమారుడిగా మారి, ఆ తర్వాత ఆయన ఎన్నడూ ఎవరిని మోసం చేయలేదు. ఆయన యథార్థంగా జీవించడం మొదలుపెట్టాడు, అందరికీ నమ్మకంగా జీవించడం మొదలుపెట్టాడు. చదవండి మీరు బైబిల్లో. అక్కడ ఆయన పేరు మారిన తర్వాత ఇక ఆయన హల్లెలూయా అందరితో అందరినీ ఆయన జీవితం మారి యథార్థంగా బతకడం మొదలుపెట్టాడు ఆయన. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, పేరులో కూడా ఉంటుంది, ఆ పేరు ఒక అభిషేకం ఉంటుంది. ప్రవక్త బ్రెన్హామ్ గారు అంటారు, ఈ పేరు గురించి చెప్పాలంటే చాలా ఉంది. సంఘకాలాలలో ఓ సంఘకాలం ఉంది. ఆ సంఘకాలం పేరేం పేరంటే అది పెరగమ సంఘకాలంలో. ఈ పెరగమ సంఘకాలంలో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. పెరగమ సంఘకాలం, జయించువానికి నేను తెల్లని రాతిని ఇచ్చుదునని. ఆ రాతి మీద ఒక కొత్త పేరు ఉన్నది. ఆ రాతిలో ఒక కొత్త పేరు, అది ఎవరికి చెందునో వారు మాత్రమే దాన్ని ఎరుగుదురు. ఒక కొత్త పేరు యొక్క ఉద్దేశం ఇప్పుడు చాలా పరిచితమే అని ప్రవక్త అంటున్నాడు. అబ్రాము గాను, షారాయి షారా గాను, యాకోబు ఇజ్రాయెల్ గాను, సీమోను పేతురు గాను, సౌలు పౌలు గాను మారిరి. ఈ పేర్లు ఒక మార్పును తెచ్చినవి, లేదా మార్పు పొందిన తర్వాత ఇవ్వబడినవి. మార్పు పొందిన తర్వాత ఇవ్వబడినవి. అబ్రాము మరియు షారాయిల పేర్లు మారిన తర్వాతనే వారు ప్రభు వద్ద నుండి కుమారుని పొందుటకు సిద్ధపడిరి. అబ్రాము షారాల యొక్క పేర్లు మారిన తర్వాతనే వారు ప్రభు వద్ద నుండి కుమారుని పొందుటకు సిద్ధపడిరి. యాకోబు విషయం చూడండి, అతడు జయించవలసి ఉన్నది, అప్పుడు యువరాజు అగును. రాజకుమారుడు, యువరాజు, ప్రిన్స్. సీమోను మరియు సౌలు విషయంలోనైతే వారు ప్రభువుని చేర్చుకున్నప్పుడు వాళ్ళ పేర్లు మారినవి. ప్రభువుని చేర్చుకున్నప్పుడు. ఆమేనంటారా? నేను కూడా ప్రభువుని చేర్చుకున్న తర్వాత నా పేరు మారింది. అంతకుముందు నా పేరు ఇది కాదు, మార్క్ కాదు నా పేరు ఒక హిందూ పేరు అది. కానీ నేను ప్రభుని ఎప్పుడైతే చేర్చుకున్నానో, ఎప్పుడైతే నేను ఆయన నమ్మానో, ఎప్పుడైతే నేను బాప్తిస్మం పొందుకున్నానో, ఎప్పుడైతే నేను రక్షించబడ్డానో, నా పేరు మారింది. అక్కడ ప్రవక్త అంటున్నాడు, సీమోను మరియు సౌలు విషయంలోనైతే వారు ప్రభువును చేర్చుకున్నప్పుడు వాళ్ళ పేర్లు మారినవి. ఈ రోజున నిజ విశ్వాసములకు మనందరూ ఒక పేర్లు మారి ఉన్నవి. మనం క్రైస్తవులం, అది మనందరికీ వర్తించు సామాన్య నామము. క్రైస్తవులు అనే పేరేంటి చెప్పండి? అందరికీ వర్తించే ఒక సామాన్యమైన నామం. కానీ ఇప్పుడు మనం ఎవరైనా అడిగినామనుకో, బ్రదర్ ఏంటి బ్రదర్ నువ్వు ఎవరివి అంటే, నేను మెథడిస్టుని, నేను బ్యాప్టిస్టుని, నేను హెబ్రోన్ని, నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ని అని సంస్థల పేర్లు చెప్తున్నారు. కానీ నేను క్రిస్టియన్ అని మాత్రం చెప్తలేరు. ఎంత బాధాకరం! సంస్థల పేర్లు కాదు మనం చెప్పాల్సింది, మనకున్న అసలైన నామం క్రిస్టియన్స్. క్రైస్తవుని నేను, క్రైస్తవురాలు నేను. ఎందుకంటే క్రిస్టియన్ అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తును ధరించుకున్నవాడు. క్రీస్తును ధరించుకొని ఉన్నవాడే క్రిస్టియన్. అందుకే అది అందరికీ నిజ విశ్వాసములు మనందరి యొక్క పేరు, మన పేర్లు, అది మన పేర్లు మారినవి. మనం క్రైస్తవులం, అది మనందరికీ వర్తించు సామాన్య నామం. కానీ ఒక దినం మనకు మరొక మార్పు వచ్చును. మనం నిశ్చయంగా ఒక కొత్త పేరును పొందుదాము. అది మనకు నిజమగు అసలు పేరుగా ఉండును. ఆ పేరు జగత్పునాది వేమునిపై గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. ఆయనకు ఆ పేరు తెలియను కానీ మనకు తెలియదు. ఒక దినమున ఆయన చిత్తానుసారముగా మనకు కూడా తెలియజేయబడును. గొర్రెపిల్ల జీవగ్రంథంలో జగత్పునాది వేమునిపై మన పేర్లు రాయబడ్డాయి. కానీ ఆ పేరు ఏంటో ఇంకా మనకు తెలియదు. ఆయన పెట్టిన పేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం పిలుచుకుంటాం, మార్క్ అంటాం, జాన్ అంటాం, దయాకర్ అంటాం, శాంసన్ అంటాం, లేకపోతే నెహెమ్యా పాల్ అంటాం, లేక శామ్యుయల్ రాజు, ఇవి మనం పిలుచుకుంటున్నాం. కానీ వాస్తవంగా మనందరి పేర్లు జగత్పునాది వేయబడక మునిపే ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ రాయబడి ఉన్న ఆ పేరు ఏదైతే ఉందో అది ఒకరోజు దేవుడు మనకు బయలుపరుస్తాడు. బ్రదర్ ఇంకో మెసేజ్ ఏమంటాడంటే, సరిగ్గా ఎత్తబడే ముందు మనకు ఆ పేరు రాబోతా ఉన్నది.
ఎందుకంటే అబ్రాహాముని అబ్రహాముగా మార్చినప్పుడు, శారాయిని శారాగా మార్చినప్పుడు, వాళ్ళు నిజంగానే శరీర మార్పు పొందుకునే ముందు వాళ్ళు ఎలా పేర్లు మార్చబడి వాళ్ళు ఆ కొత్త పేర్లు పొందుకున్నారో, మనం కూడా శరీర మార్పు పొందుకునే ముందు, ఎత్తబడే ముందు, పరలోకానికి వెళ్ళే ముందు అలాంటి పేరు పొందుకొని వెళ్ళబోతున్నాం మనం. అప్పుడే ఆ కొత్త పేరు మనకు బయలుపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ కొత్త పేరు బయలుపరచబడే వరకు ఇప్పుడున్న పేర్లు మాత్రము మీరు ఏవి పడితే అవి పెట్టుకోవడానికి లేదు. ఏవి పడితే అవి పెట్టుకోవడానికి లేదు, పెట్టుకోవద్దు కూడా, అలా పెట్టుకోవద్దు కూడా. ఎందుకంటే పేరులో అభిషేకం ఉంటుంది. యాకోబు అందుకే ఇజ్రాయెల్గా మారాడు. యాకోబు అంటే మోసగాడు, కానీ ఇప్పుడు ఇజ్రాయెల్గా మారాడు. ఇవన్నీ కూడా మనకు బైబిల్లో చెప్పబడుతున్నాయి.